మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. హన్మకొండలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు భేటీ అయ్యారు. కొండా దంపతుల వ్యవహార శైలిని తప్పుపట్టారు. సీనియర్లు అనుభవజ్ఞులు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎలా అని ఎమ్మెల్యే నాయిని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ అంశంపై నివేదిక తెప్పించుకుంటున్నానని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వ్యాఖ్యలు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో కాకరేపాయి. జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆగ్రహం తెప్పించాయి. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు పురస్కరించుకుని గురువారం వరంగల్ పోచమ్మ మైదానంలో కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. మీరు మాత్రం మంచి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి తీసుకుంటాడు అనుభవం తీసుకున్నా లీడర్లు చూసినావా చూడలేవారు. మరి ఆయనే పాపం కేటీఆర్ తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. పార్టీ వచ్చింది. ఉన్న మూడు లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మళ్ళీ ఏ వాళ్ళకు మంత్రి పదవి పోతుంది. ఎటు పోతుందా? ఎందుకు పోతుంది? ఆ రేవంత్ ఉన్నాడు, ఆ రాహుల్ గాంధీ ఉన్నాడు, సోనియా గాంధీ ఉంటారు. పోనీ మనకి ఇచ్చిన జాగ్రత్త పైసలు వస్తాయంటే అవి ఉండలేవు. ఒకటి దేవుంది, దేవుని పైసలు తినా. ఒకటి ఫారెస్ట్ సెంటర్ పర్యావరణం. మరి ఎక్కడ కూడా జాగ్రత్త 5 పైసలు రావు. నెలకు 5 లక్షలు నేనే పంపాలి. ఎప్పుడు సూర్యగారు తిరిగేదందుకు పరకాల్లో కూడా దరిద్రమైన నాయకుడు తయారయ్యాడు. 75 ఏళ్ళ ముసలోడు మన నాయకుడికి వచ్చాడు. 2 గాళ్ళు అందుకున్నాడు. పాత మీద ఎక్కనే ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పిండు. నాకు నమ్మకం ఉన్నది. రేపు మీ కొండా సుష్మా పటేల్ పరకాలకు ఈ 10 రోజులనే వస్తుంది. కొండా మురళి వ్యాఖ్యలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇంట్లో నేతలంతా అత్యవసరంగా సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి తదితర నేతలు సమావేశమై మురళి వ్యాఖ్యలపై చర్చించారు. కొండా దంపతుల వ్యవహార శైలి పార్టీకి నష్టం జరుగుతుందన్న తీరుపై నేతలు దాదాపు గంటన్నర పైగా చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. సీనియర్లు అనుభవజ్ఞులు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. బీసీ, రెడ్డి, ఎస్సీ కార్డులు అడ్డం పెట్టుకుని నచ్చింది చేస్తామంటే నడవదన్నారు. చేసిన పాపాలకు కులాలు అడ్డం పెట్టుకుంటే పోతాయా అని తీవ్రస్థాయిలో అన్నారు. సీనియర్లు, అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికొచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ అట్లా మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించది. అది ఎవరి ఇది కాదు. మరి మేము ఏమైనా చేస్తాం, మాకు నచ్చింది చేస్తాం, మేము నచ్చింది మాట్లాడతాం. ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవదది. ఈడ కార్డ్స్ పనిచేయది. ఈడ అన్ని కులాల జాతిలో ఉన్నాం. ఈడ అంటే మీకు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటే పోతాయా? ఆ పద్ధతి మానుకోండి. ఎవరే గాని పార్టీకి లోపడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పనిచేయాలి. మీ కష్టం సుఖం ఏదంటే అధిష్టానం ఉంటుంది, మీద పోయి చెప్పుకోవాలి. మేము అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఎక్కువ మోయదలుచుకోలే ఈ పాపాలని. మీరు కూడా ఆలోచన చెయ్యాలి. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక లొల్లి. ఎవరి కోసం ఇది? పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా కొండా మురళి వ్యాఖ్యలపై స్పందించారు. దీనిపై నివేదిక తెప్పించుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి గారు, నేను పట్టుదలతో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచనలో ఉన్నాము. అడ్డంకులు వస్తున్నమాట వాస్తవము. ఏది ఏమైనా న్యాయ నిపుణులతో చర్చిస్తా ఉన్నాము. ఏ రకంగా పోతే మేలు జరుగుద్దనే విషయంలో కింద స్థాయి ఉన్నటువంటి కార్యకర్తలకి లాభం చేయాలి కాబట్టి తొందరగా ఎన్నికలకు పోవాలనే ఆలోచన ఉంది. ఈ అడ్డంకులు తొలగిన తర్వాత ఎన్నికలకు పోతాం. ఇది కోర్టులో ఉన్న అంశము. కొంత కార్యకర్తల్లో అయోమయ స్థితి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మంత్రులు ఎవరు కూడా అంతే నిర్ణయం పీసీసీలో ఆ తర్వాత కేబినెట్లో జరిగే వరకు మాట్లాడొద్దని నా సూచన. ఇరువైపుల నుంచి ఫిర్యాదులు వచ్చినాయి. నేను అక్కడ డీసీసీ అధ్యక్షులకి, దాంతోపాటు మేము పంపినటువంటి అబ్జర్వర్స్ కి సూచనలు ఇవ్వడం జరిగింది. కంప్లీట్ రిపోర్ట్తో రావాలని. 1-2 రోజుల్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని స్పందిస్తాం. 4 రోజుల క్రితం ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లిన కొండా మురళికి ఎస్కార్ట్గా పోలీసులు వెళ్లడమూ చర్చనీయాంశమైంది. దీనిపై పోలీస్ కమిషనర్ సదరు పోలీసులకు షోకాజు నోటీసులు జారీ చేశారు. జిల్లా ఎమ్మెల్యేలను కలుపుకుపోకుండా
ఒంటెత్తు పోకడలు పోవడం, తరచూ కొండా దంపతుల వ్యవహార శైలి వివాదాస్పదం అవుతూ ఉండడంతో పార్టీకి నష్టం జరుగుతోందని పలుమార్లు జిల్లా ఎమ్మెల్యేలు పార్టీ పెద్దల దృష్టికి తీసుకొచ్చారు. తాజాగా కొండా మురళి వ్యక్తిగత విమర్శలకు దిగడం, సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేయడం జిల్లా ఎమ్మెల్యేలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.